బండి సంజయ్ గారు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు, వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళకోవడం అనేది అలవాటైంది, వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి వాళ్ళే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళమే. కానీ వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు. యాదాద్రి కట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. మూర్ఖుడా సిగ్గుడా నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు, బొట్టు పెట్టుకునే హిందువులు, కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా, వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు, 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు, మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, అది ఇంకోటి పెట్టలేడు. అంటే పార్లమెంట్ లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడ్డాయంటే కేసీఆర్ కుటుంబానికి వనరులు చేకూర్చిపడడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి, తెలంగాణకు నిధుల పేరుతోని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప